మా ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి, డౌన్ లో ఉన్నాయి మా ఇండ్లు. మేము ఏడవై ఉందామన్నా కానీ అలసపోయి బతుకుతున్నాం. మేము గుడిసెలు వేసుకుందామన్నా మాకు స్థలం లేదు. వరద వచ్చినప్పుడల్లా మాకు ఇబ్బంది అవుతుంది. మాకు ఏడన్నా గుంటడు జాగిస్తే మేము ఎక్కడైనా గుడిసేసుకొని బతకగలుగుతాం. 3 రోజుల నుంచి మా కాలనీల నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇండ్లన్నీ సగం ఇండ్లు మునిగిపోయినాయి. అలా మాకు తిండి లేదు, మాకు పని లేదు. మాకు ఏదైనా జాగ చూపెట్టమంటే మేము మా తాతల ముత్తాల నుంచి డ్యామ్ కట్టి నుంచి ఇక్కడనే ఉండరు. వాళ్ళని చూసి మేము ఇక్కడనే ఉన్నాము. మా బతుకులు ఇంతేనా? మాకేమన్నా జానడంత జాగిస్తే ఆడ గుడిసెలు వేసుకొనైనా బతుకుతాం. మేము ఎన్ని రోజులు ఇట్లా ఉండాలా? గంగ వచ్చినప్పుడల్లా వెళ్ళిపోండి అంటే ఏడు ఉండాలా? ఏ చెట్టు కింద ఉండాలా? వెళ్ళిపోండి అన్న సమాధానం చెప్తున్నారు కానీ మాకు ఏడన్నా జాగిస్తారన్న సమాధానం అయితే చెప్తలేరు. మాకు ఎప్పుడు వచ్చినా వస్తుండ్రు, మంది వస్తుండ్రు, కలెక్టర్ వస్తుండు, చూస్తుండు, మా బతుకులైందో చూస్తుండు కానీ ఆయనన్నా కొంచెం కనికరిస్తలేడు. మరి ఎప్పుడు కనికరిస్తారు? మాకు ఏడైనా సరే మా ఇండ్లు విడిచిపెట్టి మేము వెళ్ళిపోతాం కానీ మాకు జాగిస్తే మేము ఆడ గుడిసెలు వేసుకొని బతుకుతాం. మాకు కష్టం చేసుకునడానికి కూడా ఇట్లా పని కూడా లేదు. మేము దూరం పోయి కూలి పని చేసుకొని బతుకుతున్నాం. మా కూలి పని చేసుకొనడానికి కూడా ఇండ్లు చక్కగా ఉంటే మీకు దూరం పోయి కష్టం చేసుకుంటాం. మేము ఇండ్లు చక్కగా లేవు. ఇప్పుడు కష్టం ఎట్లా చేసుకోవాలి? ఇళ్ళని చూసుకుంటున్నాం. మాకు 3 రోజుల నుంచి తిండి లేదు, ఏం లేదు. మాకు ఒక్క పూట పెట్టిండ్రు అన్నం. ఆ ఒక్క పూట తిండి తిని ఎన్ని రోజులు ఉండాలా? మా పిల్లలు ఏంది, మేమేంది? మా గురించి ఎవరు పట్టించుకోరా? పోచంపాడ్ నిజామాబాద్ జిల్లా SRSP ప్రాజెక్టు కింద ఉంటున్నటువంటి 75 సంవత్సరాల క్రితం నుంచి మా తాత ముత్తాతలు కూడా ఈ డ్యామ్కు పనిచేసుకుంటూ ఇక్కడే నివాసం ఉంటూ, మేము ఇక్కడే పుట్టిన మా తండ్రులు ఇక్కడే పుట్టారు. సో మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మాకు ఇక్కడ సరైనటువంటి వసతులు కల్పించలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఎటువంటి వసతి కల్పించలేదు. గత 3 రోజుల నుంచి వస్తున్నటువంటి వరదలు, సో ఆ వరద తాకిడికి రిజర్వాయర్ని ఓపెన్ చేసేసిన తర్వాత ఈ వాటర్ అంతా, ఫ్లడ్ వాటర్ అంతా మా ఏరియాని టచ్ చేసి దాంట్లో చాలా ఇళ్ళు మునిగిపోయినాయి. కొందరి పెంపుడు జంతువులు, కోళ్ళు, మేకలు, ఈవెన్ పందులు కూడా ప్రతి ఒక్క జంతువు కూడా అన్ని వరదల్లో కొట్టుకుపోయి చాలా తీవ్ర నష్టం జరిగింది. అయితే ఇక్కడ నష్ట నివారణ కోసం వీళ్ళు ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరు రావాలి, ఎవరు చేయాలి అన్నది MRO ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు. సో మా బాధని, మా గోడుని వెళ్ళబెట్టుకుందాం. ఈరోజు కలెక్టర్ గారి పర్యటన పోచంపాడులో ఉంది కాబట్టి సో ఇక్కడికి వస్తారు, మా కాలనీకి వస్తారని చెప్పేసి కాలనీ వాళ్ళందరూ అక్కడ వాటర్లో మునిగిపోయిన వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి మేము అందరినీ అక్కడ కూర్చోబెట్టి కలెక్టర్ గారి గురించి మేము వెయిట్ చేస్తుంటే కలెక్టర్ గారు వచ్చేసి ఫ్లడ్ వాటర్ చూసుకొని అక్కడ నుండి ఫిషరీస్కి వెళ్ళేసి, అంటే ఇప్పుడు మేము మా ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో మనుషులందరూ కూడా ఇక్కడ వరదల్లో కొట్టుకుపోయి చనిపోతున్నారు, వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అని విషయం తెలిసి కూడా కలెక్టర్ గారికి తెలుసు, జాయింట్ కలెక్టర్ గారికి తెలుసు, సో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సెక్రటరీకి తెలుసు, MROకి తెలుసు, RIకి తెలుసు. వీళ్ళెవరు కూడా కలెక్టర్కు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల కలెక్టర్ మా ఏరియాకు వచ్చి అసలు ఈ వరద తాకిడి ఎంత ఉంది, వీళ్ళకి ఎంత నష్టం జరిగింది అన్నది కూడా ఇప్పటివరకు వచ్చి చూసిందే లేదు. అయితే ఈ విషయాలన్నీ మేము వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటే పైన ఆఫీసర్లు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వక కలెక్టర్ వెళ్ళిపోయిండు. అయితే కలెక్టర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరం కూడా మేము ఇప్పుడు కలెక్టర్కి వినతి సమర్పించుకుందామన్నాం. ఆ విషయం కూడా ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేకుండా అయిపోయింది. అయితే మేము గెస్ట్ హౌస్లో ఉన్నారు కలెక్టర్ గారని గెస్ట్ హౌస్కి వచ్చినాం. ఈ గెస్ట్ హౌస్కి వచ్చేసరికి గెస్ట్ హౌస్ నుంచి కూడా అందరు వెళ్ళిపోయారు, ఎందుకంటే ఏదో పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు. మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నా కూడా సో మమ్మల్ని పట్టించుకోకుండా వచ్చిన కలెక్టరు మమ్మల్ని పట్టించుకోకపోతే జిల్లా మేజిస్ట్రేట్ అయి నుండి కూడా తను పట్టించుకోకపోతే మేము మా గోడు ఇంకెవరికి చెప్పుకోవాలి? సో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు ఇంతమంది ప్రజలు వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళు రాత్రి వచ్చేసి మీరు అక్కడి నుంచి వేకేట్ కండి అంటే రాత్రి మీరు 9-10 గంటలకు వచ్చి వేకేట్ కమ్మంటే ఎక్కడికి పోతాం? ఉన్న సామాను రోజు కూలీ చేసుకొని బతికే వాళ్ళు వీళ్ళందరూ మేమందరం కూడా. సో దాంట్లో ఉండే తిండి వస్తువులు, తిండి గింజలు, పడుకోవడానికి అవన్నీ కూడా అన్ని డ్యామేజ్ అయిపోతుంటే వాటిని చూసుకొని మీరు బయటకు వచ్చేసేయండి అని అంటే ఈరోజు మీరు వస్తున్నారు. ఈరోజు వచ్చేసి ఒక రోజు మాకు వసతి కల్పించేసి IKPలోనో లేకుంటే గవర్నమెంట్ స్కూల్లోనో మాకు షెల్టర్ ఇచ్చేసి ఒక రోజులో అయిపోయిందని చెప్పేస్తున్నారు. సో మరి అయిపోతే మళ్ళీ రేపు మా పరిస్థితి ఏంది? మళ్ళీ రేపు వరదలు రావచ్చు, రేపు వచ్చేసి మా ఇండ్లు మళ్ళీ కొట్టుకుపోతాయి. అంటే మాకు అసలు శాశ్వత పరిష్కారం ఎవరు చూపరా? నేను మంత్రి సీతక్క గారికి కూడా మనకు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. వచ్చిన కలెక్టర్ కూడా అసలు మమ్మల్ని పట్టించుకోలేదు. మరి ఏ గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని పట్టించుకుంటారు? ఏ ఆఫీసర్లు వచ్చి పట్టించుకుంటారు? సో చివరకు మేము ధర్నా చేద్దామని అక్కడికి వెళ్దాం. హైవే రోడ్డుకి వేస్తే రోడ్డును ఇబ్బంది పెడుతుందని చెప్పేసి వచ్చేసి మేము ఇక్కడ అందరూ ఆఫీసర్లు అందరూ గెస్ట్ హౌస్లో ఉంటారు కాబట్టి గెస్ట్ హౌస్కి వచ్చినాం. మా గోడు వినడానికి ఇక్కడ ఆఫీసర్లు ఎవరూ లేరు, ప్రతి వాళ్ళు చూసుకుంటున్నారు. మరి రేపు ఏమన్నా జరిగితే మా కాలనీకి కానీ మా కాలనీ వాసులకు
అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ, ఎంఆర్ఓ ప్లస్ ఎస్ఐ ప్లస్ ఇంకోటి మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ బాధ్యులే. మాకు మీరు ఖచ్చితంగా ఎవరైనా కానీ మా గోడుని విన్నవించుకొని మీరు మాకు సాయం చేస్తారంటే ఈ రోజు గురించి కాదు, మాకు శాశ్వత పరిష్కారం చూపండి. సో ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ ఏదో రోజు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని ఏదైనా ఒక ప్లేస్ చూపెట్టండి. మేము చిన్న గుడిసెల్లాగా గుడారాలు వేసుకొని అక్కడ ఉంటాం. ఇక్కడ ఉండి మేము బాధలు పడడం కన్నా మాకు ఏదన్నా శాశ్వత పరిష్కారం చూపించమని నేను కోరుకుంటున్నాను.